గౌరవనీయులు పెద్దలు అంకం చంద్రమౌళి గారు నల్గొండ జిల్లా వాసి మరి సమాజంలో ఈ దేశానికి భావి భారత పౌరుల్ని అందించేటువంటి గొప్ప వృత్తి నుంచి టీచర్ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన కుటుంబ సభ్యులనే కాదు మొత్తం వ్యవస్థలో ఉన్న పౌరులను తీర్చిదిద్దే ఒక ఉద్యోగ బాధ్యత నుంచి వారు రిటైర్మెంట్ అయ్యి రిటైర్మెంట్ అయినాక కూడా వారి యొక్క తమ యొక్క సమాజ సేవను దృష్టి పెట్టుకొని లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు వారు మరి సెక్రటరీగా అదేవిధంగా మరి పద్మశాలి సంఘంలో కూడా మరి పనిచేస్తూ మరి తన పిల్లలందరినీ కూడా ఒక ఉన్నత విద్యావంతుల్ని చేసి కూతురును టీచర్గా మరి కొడుకును జైలు వార్డెన్గా ఇంకొక అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంటే తన జీవితం ఒక పరిపూర్ణత సాధించి సమాజ సేవలో కానీ కుటుంబాన్ని ఒక మంచి పద్ధతిలో పెంచుకోవడం కానీ మరి ఇవన్నీ విషయాలు గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ నేషనల్ అవార్డు జీవిత సాఫల్య పురస్కారం వారికి అందివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయం అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే బహుజన రైటర్ వెస్టర్న్ 4వ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి నల్గొండ జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున చంద్రమౌళి సార్కు శుభాకాంక్షలు.